హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. సో, ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తే నేను మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తూనే ఉంటాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాత అయినా మీ సిచ్యువేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీకు కూడా ఎంతో కొంత క్లారిటీ అయితే వస్తుంది. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మేబీ వాళ్ళకు కూడా యూజ్ అవ్వచ్చు. అలానే ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిచ్యువేషన్స్ గురించి మీకు క్లియర్గా తెలియాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్లో నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రస్ రెండు ఉంటాయి. సో మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు, ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు, మీ ఇష్టమే. ఇంకా ఈ రోజు రీడింగ్ విషయానికి వస్తే నేను ఏ రీడింగ్ చేయాలనుకుంటున్నానంటే, అసలు మీ రిలేషన్షిప్లో ఇప్పుడు ఏం మేనిఫెస్ట్ అవుతుంది, ఇలా ఒక రీడింగ్ చేయాలనుకుంటున్నానండి. సో టైం టు టైం అంటే ఒక రిలేషన్షిప్ వర్కౌట్ అవ్వాలి అని కొంతమంది మేనిఫెస్ట్ చేస్తారు. కొంతమంది ఏంటంటే ఇలాంటి రిలేషన్షిప్ మన వల్ల అవ్వదు, మనం హ్యాండిల్ చేయలేం, సో ఇది కష్టం అనుకొని కూడా ఆలోచించే వాళ్ళు ఉంటారు. సో దానివల్ల అదే మేనిఫెస్ట్ అవుతూ ఉండొచ్చు. జనరల్ గా మేనిఫెస్టేషన్ అంటే మనం ఏదో పేపర్ మీద రాసి మన విషెస్ యూనివర్స్ కి చెప్పడమే కాదండి. మనం ఏదైతే ఎక్కువ ఆలోచిస్తుంటామో సో ఆటోమేటిక్ గా దాని ప్రకారమే మన నుంచి యూనివర్స్ లోకి వైబ్రేషన్స్ వెళ్తాయి. కాబట్టి ఆబ్వియస్ గా అదే మేనిఫెస్ట్ అవుతూ ఉంటది. ఇది నేను ఇంతకు ముందు కూడా చాలా సార్లు చెప్పాను. నెగిటివ్ గా ఆలోచించినప్పుడు నెగిటివ్ గానే మేనిఫెస్ట్ అవుతూ ఉంటది, పాజిటివ్ గా ఆలోచిస్తున్నప్పుడు పాజిటివ్ గా మేనిఫెస్ట్ అవుతూ ఉంటదని. సో అలా చూసుకున్నట్టయితే అంటే ఈ రోజు రీడింగ్ లో మాత్రం అసలు ఫస్ట్ మీరేం మేనిఫెస్ట్ చేస్తున్నారు, మీ పర్సన్ ఏం మేనిఫెస్ట్ చేస్తున్నారు, ఒరిజినల్ గా ఏం మేనిఫెస్ట్ అవుతుంది అనేది అయితే నేను చెప్తాను క్లియర్ గా. సో అందుకే రీడింగ్ ఏంటంటే కొంచెం డిఫరెంట్ గా చేస్తున్నాను ఎప్పట్లా కంటే కూడా. సో ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి, చూద్దాం. అసలు ఫస్ట్ కార్డ్ సెట్ కి గ్రీన్ పెన్ ఉంది, సెకండ్ కార్డ్ సెట్ కి గ్రే కలర్ పెన్ ఉంది, అండ్ థర్డ్ కార్డ్ సెట్ కి ఆరెంజ్ కలర్ పెన్ ఉంది. సో మీకు ఏ పెన్, ఐ మీన్ ఏ కలర్ పెన్ అయితే బాగా కనెక్ట్ అవుతుందో దాని ప్రకారం కార్డ్ సెట్ ని అయితే పిక్ చేసేసుకోండి. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్ లో టైం స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టికులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్ గా అక్కడికే స్కిప్ అయిపోతుంది, మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ వన్, ఎవరైతే ఈ గ్రీన్ కలర్ పెన్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో చూద్దాం అసలు మీ రిలేషన్షిప్ లో అసలు ఇప్పుడు ఏం మేనిఫెస్ట్ అవుతుంది, సో మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి, యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది అనేది అయితే చూద్దాం. ఫస్ట్ అండి, అంటే అసలు మీరేం మేనిఫెస్ట్ చేస్తున్నారు, మీ పర్సన్ ఏం మేనిఫెస్ట్ చేస్తున్నారు, ఒరిజినల్ గా ఏం మేనిఫెస్ట్ అవుతుంది అనేది చూద్దాం. దానికి క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ ఏంటి అనేది కూడా నేను ఇస్తాను ఈ రోజు రీడింగ్ లోని. సో అల్టిమేట్ గా యూనివర్స్ గైడెన్స్ ఏంటి అనేది కూడా చూద్దాం. కార్డ్స్ అన్ని కూడా మీకు కనిపిస్తున్నాయని అనుకుంటున్నాను. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుంది అంటే, యాక్చువల్ గా ఫస్ట్ మీరు ఏం మేనిఫెస్ట్ చేస్తున్నారు, ఆర్ అట్లీస్ట్ ఏం మేనిఫెస్ట్ అవుతుంది మీ పరంగా అనేది నేను చెప్తాను. సో నాకేమనిపిస్తుంది అంటే, ఈ రిలేషన్షిప్ లో మీరు చాలా సఫర్ అయ్యారండి, చాలా స్టక్ అయిపోయారు. అంటే మీరు కూడా అనుకోలేదు, డెఫినెట్ గా ఈ పర్సన్ కి ఏంటంటే మీరు చాలా కనెక్ట్ అయ్యారు. ఎప్పుడైతే అంతలాగా కనెక్ట్ అయ్యారో మరి ఆటోమేటిక్ గా హోప్స్ అనేవి ఉంటాయి, ఆర్ కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, ఇలా రిలేషన్షిప్ అనేది వర్కౌట్ అవ్వాలి, ఆర్ ఈ విధంగా ముందుకు వెళ్తే బాగుంటుంది అని. బట్ కొన్ని సిచ్యువేషన్స్ వచ్చే, అవి ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అయినా అవ్వచ్చు, ఆర్ ఈ పర్సన్ వల్ల అయినా సరే కొంత మీరేంటంటే ఎక్కడో కానీ ట్రబుల్ అయితే ఫేస్ చేశారు అని చెప్పొచ్చు. మొత్తానికి మీరు ఏంటంటే ఈ పాయింట్ లోని ఈ రిలేషన్షిప్ ఇలా పాజిటివ్ గానే వర్కౌట్ అవ్వాలి, ఆర్ ఇలా నెగిటివ్ గానే అవ్వచ్చేమో అని మీరు ఏమీ అనుకోవట్లేదండి. మీకు ఏమనిపిస్తుందంటే, ఈ రిలేషన్షిప్ లో నేను చాలా సఫర్ అయ్యాను, చాలా ట్రబుల్స్ ఫేస్ చేశాను. సో ఈ రిలేషన్షిప్ లో ఒకవేళ నేను ముందుకు వెళ్ళినా సరే మళ్ళీ ఇలాంటి సిచ్యువేషన్స్ నేను ఫేస్ చేస్తానేమో, ఆర్ ఇలాంటి స్ట్రగుల్సే నాకు మళ్ళీ మళ్ళీ ఉంటాయేమో, నేను ఈ ఛాలెంజెస్ ఫేస్ చేయడానికి రెడీగా లేను. ఇఫ్ ఈ రిలేషన్షిప్ లో అలాంటివి ఉండవు, లైక్ ఏంటంటే ఇక్కడ నేను లైట్ ని చూస్తాను అంటే నాకు ఓకే, బట్ ఇలానే ఉంటుంది ఈ రిలేషన్షిప్ అనేది, ఈ రకంగా అంటే పాస్ట్ లో ఎలా అయితే ఉందో అదే విధంగా మళ్ళీ కూడా ఫేస్ చేయాల్సిన పరిస్థితులు ఉంటాయంటే నేను అసలు రెడీగా లేను. ఎందుకంటే ఆల్రెడీ నేను డార్క్నెస్ ని చూస్తున్నాను, సో మళ్ళీ మళ్ళీ ఇంకా డార్క్నెస్ ని ఎంత చూస్తాను, ఇలా మీరు ఆలోచిస్తున్నారండి. మీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి సిచ్యువేషన్ అనేది మీకు ఆ రకంగానే కనిపిస్తుంది. సో ఈ రిలేషన్షిప్ లో ఏంటంటే మీరు పాజిటివ్ గా వర్కౌట్ అవ్వాలి అంటే లైక్ కొన్ని చేంజెస్ రావాలి, ఆ చేంజెస్ ఈ పర్సన్ లో చూస్తే మేబీ ఇది పాజిటివ్ గా వర్కౌట్ అయినా పర్వాలేదు,
లేకపోతే అంటే నేను ఇక్కడ ఇది హ్యాండిల్ చేయలేను అనేలాగా ఆలోచిస్తున్నారు. కాబట్టి యాక్చువల్ గా మీ కార్డు చూసిన ప్రకారం నాకు ఏమనిపిస్తుంది అంటే మీరు పాజిటివ్ గా మేనిఫెస్ట్ చేయట్లేదు, నెగిటివ్ గా కూడా అనుకోవట్లేదు, కానీ భయపడుతున్నారండి, స్టక్ అయిపోయారు. మీరేంటంటే ఆల్రెడీ డార్క్నెస్ చూస్తున్నారు కాబట్టి ఇంకా డార్క్నెస్ చూడడానికి ఏముంది, ఒకవేళ ఇంకా ముందుకు వెళ్తే డార్క్నెస్ ఏ ఉంటుంది అంటే దానికి నేను రెడీగా లేను అనేలాగా ఆలోచిస్తున్నారు. సో మీరు ఏంటంటే కొంచెం అంటే పాజిటివ్ గా ఆలోచించిన సిచ్యువేషన్ లో మార్పు వస్తుంది. ఒకవేళ నాకు వద్దు, నేను ఇదంతా హ్యాండిల్ చేయలేను అనుకున్నా సరే సిచ్యువేషన్ లో మార్పు అయితే వస్తుందండి. బట్ మీరు ఏంటంటే ఇలాగా థాట్స్ అనేవి ఒకే రకంగా కాకుండా మల్టిపుల్ వేస్ లో థింక్ చేసి స్టక్ అయిపోతే మాత్రం మీ సిచ్యువేషన్ లో మార్పు అయితే పెద్దగా రాకపోవచ్చు. అంటే ఈ పర్సన్ విషయానికి వచ్చేసరికి వాళ్ళు ఏం మేనిఫెస్ట్ చేస్తున్నారంటే ఈ రిలేషన్షిప్ లో పాజిటివిటీ చూడాలనుకుంటున్నారండి. ఈ రిలేషన్షిప్ లో మళ్ళీ న్యూ బిగినింగ్స్ జరిగితే బాగుంటుంది అనుకుంటున్నారు. ఇప్పుడు నేను చెప్పేదంతా మీకు రెజోనేట్ అయితే ఓకే, రెజోనేట్ అవ్వకపోతే మీకు కాదు అని మీరు అనేసుకోవచ్చు. బట్ డెఫినెట్ గా ఆ పర్సన్ విషయానికి వచ్చేసరికి వాళ్ళు ఏం మేనిఫెస్ట్ చేస్తున్నారంటే థింగ్స్ పాజిటివ్ గా ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి, న్యూ బిగినింగ్స్ జరగాలి. అండ్ ఇక్కడ ఈ రిలేషన్షిప్ ఏంటంటే లైట్ ని చూడాలి, ఈ రిలేషన్షిప్ ఏంటంటే వర్కౌట్ అవ్వాలి అని వాళ్ళు అనుకుంటున్నారు. సో వాళ్ళ థాట్స్ పాజిటివ్ గా ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఏంటంటే మోస్ట్లీ పాజిటివ్ గానే ప్రతిదీ మేనిఫెస్ట్ చేస్తున్నారు. వాళ్ళు మేనిఫెస్ట్ చేస్తుంది ఏంటి అనేది ఎక్కువ చెప్పాలని కూడా నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఆ పర్సన్ మేబీ ఈ సిచ్యువేషన్ లో ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ చూసినా ఆ రిలేషన్షిప్ వర్కౌట్ అవ్వకపోయినా వాళ్ళు మాత్రం ఏంటంటే చాలా పాజిటివ్ గా అనుకుంటున్నారండి. ఎందుకంటే వాళ్ళకి తెలుసు మీరు అంటే వాళ్ళ లైఫ్ లో ఎలాంటి చేంజెస్ తీసుకొచ్చారు, అంటే ఈ గ్యాప్ ని ఏ విధంగా ఫిల్ చేశారు, సో మీరుంటే వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది, ఆ పాజిటివిటీ అనేది వాళ్ళు కోరుకుంటున్నారు. సో మేబీ ఈ పర్సన్ వల్ల మీరు ఎఫెక్ట్ అయ్యి ఉండొచ్చు, ఆ పర్సన్ కూడా ఎఫెక్ట్ అయ్యి ఉండొచ్చు, కానీ స్టిల్ ఆ పర్సన్ ఏంటంటే ఈ రిలేషన్షిప్ ని మళ్ళీ మళ్ళీ చూస్ చేసుకోవాలనుకుంటున్నారు. కాకపోతే ఇది ఒక న్యూ వేలో న్యూ బిగినింగ్స్ అనేవి జరగాలి అనేలాగా వాళ్ళు అనుకుంటున్నారు. సో వాళ్ళ ఆలోచనలకి మీ ఆలోచనలకి అయితే చాలా తేడా ఉంది. అంటే మీరు ఇంకా డార్క్నెస్ లోనే ఉన్నారు, లైట్ ని చూడలేకపోతున్నారు. లైట్ ని చూస్తారా లేదా అనే ఒక డౌట్ తోని మీరు ఏంటంటే మోస్ట్లీ పాజిటివ్ గా అనుకోవట్లేదు, నెగిటివ్ గా అనుకోవట్లేదు. సో బేసిక్ గా మరి మీరు ఏది మేనిఫెస్ట్ చేయనట్టే సెల్ఫ్ డౌట్ తో ఉన్నారు కాబట్టి అది కొంత నెగిటివిటీనే ఇండికేట్ చేస్తుంది. అండ్ ఈ పర్సన్ విషయానికి వచ్చేసరికి పాజిటివ్ గా ఉంది కాబట్టి వాళ్ళైతే పాజిటివ్ గానే మేనిఫెస్ట్ చేస్తున్నారండి. అక్కడి వరకు అయితే నేను చెప్పగలను. డెఫినెట్ గా వాళ్ళు పాజిటివ్ గా మేనిఫెస్ట్ చేయడం వల్లే రియాలిటీలో కూడా సిచ్యువేషన్స్ కొంత పాజిటివ్ గానే మేనిఫెస్ట్ అవుతున్నాయి. ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో ఈ రిలేషన్షిప్ లో యాక్చువల్ గా థింగ్స్ అనేవి పాజిటివ్ గా మేనిఫెస్ట్ అవుతున్నాయండి. వచ్చే రోజుల్లో ఏంటంటే పాజిటివ్ గానే చేంజెస్ రావచ్చు. కొంచెం మీ ఆలోచనలు, మీ ఇన్సెక్యూరిటీస్ కూడా పక్కన పెట్టేసి కొంచెం రియాలిటీ ప్రకారం అండ్ మీరు ఎక్కడైనా సరే పాజిటివ్ గా థింక్ చేసే ఛాన్స్ ఉంటే, ఒకవేళ అలా చేస్తే మాత్రం ఈ రిలేషన్షిప్ లో మీరు కమిట్మెంట్ ని కూడా ఎక్స్పెక్ట్ చేయాలి. అంటే ఆ పాజిటివిటీ అనేది నాకు అంతలాగా కనిపిస్తుంది. సో మేబీ మీరు ఏంటంటే కొంచెం అంటే పాజిటివ్ గా కానీ ఏదైనా థింగ్స్ వర్కౌట్ అయితే బాగుంటుంది. సో ఈ నెగిటివ్ థాట్స్ అనేవి కంట్రోల్ చేసుకొని సో చూద్దాము, మనం ఏంటంటే అట్లీస్ట్ న్యూట్రల్ గా ఉందాం. సో రియాలిటీ అనేది ఎలా ఉంది, అసలు యూనివర్స్ మనకి ఏం ఆఫర్ చేస్తుంది అనేలాగైనా కనీసం మీరు ఆలోచిస్తే మేబీ రిలేషన్షిప్ లో వచ్చే రోజుల్లో అంటే థింగ్స్ వర్కౌట్ అవడం కానీ, పాజిటివ్ గా అంతా ట్రాన్స్ఫార్మ్ అవడం కానీ, లేకపోతే మీరేంటంటే ఆ లైట్ ని చూడడం కానీ, అండ్ మీలో ఆ ఫెమినిటీ అనేది కొంత యాక్టివ్ గా ఉండి ఆ పర్సన్ అంటే వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది అర్థం చేసుకోవడం కానీ, సిచ్యువేషన్స్ ని యాక్సెప్ట్ చేయడం కానీ, మీ ఇంట్యూషన్ మీతో స్ట్రాంగ్ గా కనెక్ట్ అయ్యి మీకు కొన్ని అర్థమయ్యేలా చేయడం కానీ, ఇలాంటివి ఏవైనా జరుగుతాయండి. సో బేసిక్ గా నేను ఒకటే చెప్తాను, మేనిఫెస్ట్ అవ్వడం అయితే పాజిటివ్ గానే అవుతుంది. అది కూడా ఎందుకు అంటే ఆ పర్సన్ వల్ల, మీ వల్ల కాదు. ఎందుకంటే మీరు అంటే డిసైడ్ అవ్వలేకపోతున్నారు. మీది ఎలా ఉందంటే 50-50 అండి. 100% పాజిటివ్ గా మేనిఫెస్ట్ చేస్తున్నారు అని చెప్పడానికి లేదు, అలా అని చెప్పి 100% నెగిటివ్ గా కూడా కాదు. అంటే డార్క్నెస్ మీరు చూసారు కాబట్టి మీరు భయపడుతున్నట్టు నాకు అనిపిస్తుంది. సో అసలు చూద్దాము మరి ఈ సిచ్యువేషన్ లో అంటే మీ ఆలోచనలు ఇలా ఉన్నాయి కాబట్టి ఫర్దర్ గా అంటే మీరు అసలు ఏ విధంగా ఆలోచించాల్సి ఉంది, సో మీ ఆలోచనల వల్ల అంటే ఈ సిచ్యువేషన్ ఎలా మారుతుంది ఏంటి అనేది. సో కొన్ని రోజుల క్రితం మీరేంటంటే ఇది పాజిటివ్ గానే వర్కౌట్ అవ్వాలి,
సో రిలేషన్షిప్ లోని గుడ్ చేంజెస్ వస్తే బాగుంటుంది అని అనుకున్నారు. అండ్ దీని రిలేటెడ్ గా ఆన్సర్స్ కోసం కూడా వెయిట్ చేసినట్టు నాకు అనిపిస్తుంది. లైక్ ఏంటంటే ఈ రిలేషన్షిప్ లో పాజిటివ్ గా చేంజెస్ వస్తే బాగుంటుంది, సపోర్ట్ కోరుకుంటున్నారండి. కొంత మీకు ఏంటంటే ఆ ఎష్యూరెన్స్ కావాలి అనుకుంటున్నారు. సో ఆన్సర్స్ కోసం అయితే న్యాచురల్ గా వెయిట్ చేశారు. బట్ ఎందుకో కానీ ఈ ఆన్సర్స్ మీకు సాటిస్ఫాక్షన్ ఇవ్వలేదండి. ఈ ఆన్సర్స్ మీ సిచ్యువేషన్ ని మారుస్తాయని మీకు అనిపించలేదు. దానివల్ల మరికొంచెం మీరు ఏంటంటే భయపడడం కానీ, లేకపోతే అంటే మీరు పాస్ట్ లో ఏవైతే ఎక్స్పీరియన్స్ చేశారో అంటే మళ్ళీ మళ్ళీ అవే ఎక్స్పీరియన్స్ చేస్తారేమో అనుకొని మీరు ఏంటంటే ఎక్కువ ఆలోచిస్తున్నారు. నిజానికి పాస్ట్ తో కంపేర్ చేస్తే ప్రెసెంట్ లోని మీరు ఏంటంటే ఎక్కువ భయపడుతున్నారండి. క్లియర్ గా ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో మీ ఫియర్స్ లోని మీరు ఏంటంటే ట్రాప్ అయిపోయారు. మీరు ఎలా ఆలోచిస్తున్నారంటే నేను మేబీ అంటే ఎంత ముందుకు వెళ్ళినా సరే ఇలాంటి సిచ్యువేషన్స్ మళ్ళీ ఫేస్ చేస్తానేమో, ఈ పర్సన్ నుంచి ఈవెన్ నేను ఆన్సర్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, పాజిటివ్ చేంజెస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా, మళ్ళీ మళ్ళీ నాకు ఇదే జరుగుతుందేమో, దానికంటే నేను ఏంటంటే ఫ్రీగా ఏ అటాచ్మెంట్ పెట్టుకోకుండా లైక్ ఏం జరుగుతుందో చూద్దాం అనేలా ఉంటే బెటర్ ఏమో అని మీరు ఆలోచిస్తున్నారు. కొన్నిసార్లు మీ పరిస్థితి ఎలా ఉంటుందంటే అలా కూడా ఫ్రీగా ఉండలేకపోతున్నారు. అంటే నేను ఫ్రీగా ఉందో ఇలాంటి అటాచ్మెంట్స్ ఏం లేకపోతే, ఇలాంటి ఆలోచనలు ఏం లేకపోతే ఏం జరిగితే అది జరిగింది అనేలాగా ఉంటే అన్ని రకాలుగా లైఫ్ సెట్ అయిపోతుంది అని ఆలోచించిన కాసేపటికే మీరు అలా ఉండలేకపోతున్నారు. మీకేంటంటే భయం ఉందండి. మీరేంటంటే ఒక స్టెప్ ముందుకు వేయలేకపోతున్నారు. క్లియర్ గా ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో మీరేంటంటే భయపడుతున్నారు, ముందుకు వెళ్ళలేకపోతున్నారు. నేనైతే క్లియర్ గా చెప్పగలనండి. అదేంటంటే మీలో ఎప్పుడైతే మార్పు వస్తుందో, మీ ఫియర్స్ ని మీరు ఎప్పుడైతే ఓవర్కమ్ చేసి లైక్ పాజిటివ్ గా సమ్ చేంజెస్ వస్తాయి, ఇది ఏంటంటే మారుతుంది. అంటే మనం ఒకప్పుడు ఎక్స్పెక్ట్ చేసాం, బట్ అది అన్ఎక్స్పెక్టెడ్ గా మనం అనుకున్న రకంగా ఆన్సర్స్ రాలేదు. బట్ మళ్ళీ ఏమైనా సరే మార్పులు అనేవి రావచ్చు. అన్ని రోజులు ఒకేలా ఉండాలని లేదు కదా. సో మనం పాజిటివ్ గా ఉందాం, మన ఎండ్ నుంచి అయితే ఇది పాజిటివ్ గానే ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి అనుకుందాం అన్నట్టుగా మీరు ఉండి మీరేంటంటే కొంత ఫియర్స్ తో ఫైట్ చేస్తే మాత్రం డెఫినెట్ గా థింగ్స్ అయితే పాజిటివ్ గానే వర్కౌట్ అవుతాయండి. ఎందుకంటే మీ ఆలోచనలు ఏంటంటే కంఫర్టింగ్ గా లేవు. ఫస్ట్ అది మీకు కంఫర్ట్ ఇవ్వట్లేదు, సిచ్యువేషన్ ని కూడా ఏ రకంగా మార్చట్లేదు. నాకు తెలిసి ఈ ఫస్ట్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో మీరేంటంటే ఈ రిలేషన్షిప్ లో పాజిటివ్ గా ఏది అనుకోలేకపోతున్నారు, నెగిటివ్ గా ఏది అనుకోలేకపోతున్నారు. కాబట్టి మీరేంటంటే సిచ్యువేషన్ లో చేంజెస్ కూడా చూడట్లేదు. అంతా కూడా మీకు ఎలా అనిపిస్తుందంటే మీకు పెద్దగా చేంజెస్ రావు అని అనిపిస్తుంది. చేంజెస్ ఇంతకు ముందు రాలేదు, ఇప్పుడు రావట్లేదు, వచ్చే రోజుల్లో కూడా రాకపోవచ్చు, ఇలానే ఉండొచ్చు అనేలాగా అనిపిస్తుంది. సో మోస్ట్లీ అలా జరగడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయండి. దానికి రీజన్ ఏంటంటే మీరు ఏది మేనిఫెస్ట్ చేయట్లేదు కాబట్టి. సో ఇంకా ఈ పర్సన్ గురించి అయితే అసలు కార్డ్స్ డ్రా చేయాల్సిన అవసరం లేదు. దానికి రీజన్ ఏంటంటే వాళ్ళు పాజిటివ్ గానే మేనిఫెస్ట్ చేస్తున్నారు. థింగ్స్ ఏంటంటే పాజిటివ్ గానే వర్కౌట్ అవ్వాలనుకుంటున్నారు. బట్ వచ్చే రోజుల్లో మీ ఆలోచనలు ఈ రకంగా కానీ అంటే కొంత మీరు ధైర్యం చేసి ఒక స్టెప్ ముందుకు వేస్తే మరి ఏ రకంగా అది మేనిఫెస్ట్ అవుతుంది, లైక్ ఇంకా అంటే ఎలాంటి చేంజెస్ మీరు చూడడానికి ఛాన్సెస్ ఉన్నాయి అనేది అయితే చూద్దాం. సిచ్యువేషన్స్ ఏంటంటేనండి మీకు ఎలా అనిపించాయి అంటే డెడ్ ఎండ్ లాగా అనిపించాయండి. యాక్చువల్ గా ఇంత పాజిటివ్ గా మేనిఫెస్ట్ అవుతుంది అని మీరైతే అనుకోరు నాకు తెలిసి. ఎందుకంటే మీ సిచ్యువేషన్స్ చూస్తుంటే నాకు ఎలా అనిపిస్తుంది అంటే మూమెంట్ ఏం లేదు. ఫస్ట్ మీరేంటంటే చాలా రోజుల నుంచి ఈ సిచ్యువేషన్ లో ట్రాప్ అయిపోయినట్టు ఫీల్ అవుతున్నారు. ఈవెన్ ఆ పర్సన్ మీ గురించి పాజిటివ్ గా మేనిఫెస్ట్ చేస్తున్నారు, ఇది పాజిటివ్ గా మేనిఫెస్ట్ అవుతుంది, ఏ రోజైనా అన్ని చేంజ్ అవుతాయి అని మీరైతే ఈవెన్ ఇప్పటికీ కూడా బిలీవ్ చెయ్యకపోవచ్చు. ఎందుకంటే మీరు ఇప్పుడు ఈ రకంగా ఆలోచిస్తున్నారండి. సో మీకు అంతా కూడా సిచ్యువేషన్ లో నెగిటివిటీయే కనిపిస్తుంది. పాజిటివ్ గా మేనిఫెస్ట్ అవుతున్న వైబ్స్ మీకు రావట్లేదు. కానీ ఇదంతా ఎవరి వల్ల అంటే మీ వల్లే. ఎందుకంటే మీరు ఈ సిచ్యువేషన్ ని పాజిటివ్ గా చూడట్లేదు. ఆర్ అట్లీస్ట్ మీరు ఎలా అయితే చూడకూడదో, ఎలా చూస్తే దీని నుంచి మీరు బయటకు రాలేని పరిస్థితి ఉందో అలా మీరు చూస్తున్నారు. అప్ సైడ్ డౌన్ లో సిచ్యువేషన్ ని చూస్తున్నారండి. ఎప్పుడైతే మీరు ఇలా అప్ సైడ్ డౌన్ లోని ఈ సిచ్యువేషన్ ని చూస్తారో ఆర్ మీ ఆలోచనలు ఏంటంటే అదే కరెక్ట్ అని మిమ్మల్ని కన్విన్స్ చేస్తూ అంటే ఇంకా ఈ నెగిటివిటీలోనే మీరు ఉంటారో మరి ఆటోమేటిక్ గా మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఎదుర్కొంటారు. బట్ మీరు ఎప్పుడైతే ఇదంతా ఓవర్కమ్ చేసి అంటే ఏదైతే అది అయ్యింది, బట్ నేను ఏంటంటే పాజిటివ్ గానే ఆలోచిస్తాను, పాజిటివ్ గా థింగ్స్ వర్కౌట్ అవడానికి ఇంకా చిన్న ఛాన్స్ ఉంది,
సో ఆ ఛాన్స్ అయినా సరే నేను యూటిలైజ్ చేసుకుంటాను. అట్లీస్ట్ మీకు ఒక క్లారిటీ వచ్చి మీ ఆన్సర్స్ మీకు 100% దొరికాయి అనే వరకు అయినా సరే మీరు పాజిటివ్ గా ఉండాలి అనుకొని ఒక చాయిస్ చేసుకుంటే అది మీకు కొంచెం సాక్రిఫైస్ లానే అనిపిస్తుంది. ఎందుకంటే మరి ఇప్పుడు ఇన్ రిటర్న్ మీకు చేంజ్ కనిపించినప్పుడు, ఇన్ రిటర్న్ దాని వల్ల మీకు ఏది బెనిఫిట్ అవ్వట్లేదు అని మీకు అనిపించినప్పుడు, లైక్ ఏ మూమెంట్ కనిపించినప్పుడు అది మీకు ఎలా అనిపిస్తుంది అంటే నేను పాజిటివ్ గా అనుకోవడం అనేది నాకు హర్టింగ్, నాకు పెయిన్ఫుల్ లాగా మీకు అనిపించవచ్చు. ఎందుకంటే మనం పాజిటివ్ గా అనుకుంటే మనకి హ్యాపీగా ఉంటది, కానీ చేంజెస్ రియాలిటీలో కనిపించినప్పుడు బాధ కూడా ఉంటదండి. సో ఆ బాధ అనేది మీకు ఉన్నా సరే మీరు ఏంటంటే స్టిల్ చూద్దాం అంటే నా ఎండ్ నుంచి నేను లాస్ట్ వరకు కూడా న్యూట్రల్ గా పాజిటివ్ గానే ఉన్నాను అనేలాగా మీరు ఉన్నప్పుడు మాత్రం మీరు ఇక్కడ డెఫినెట్ గా గుడ్ చేంజెస్ చూస్తారండి. ఖచ్చితంగా ఇక్కడ ఏంటంటే థింగ్స్ వర్కౌట్ అవుతాయి. మీరు అనుకున్న దానికంటే కూడా సిచ్యువేషన్స్ బాగా ట్రాన్స్ఫార్మ్ అవుతాయి. ఇది మీకు ఇప్పుడు తెలియకపోవచ్చు, ఎందుకంటే వచ్చే రోజుల్లో కూడా అంటే ఇక్కడ మేనిఫెస్ట్ అయ్యేది కూడా చాలా స్లోగా మేనిఫెస్ట్ అవుతుందండి. దానికి రీజన్ ఏంటంటే ఇక్కడ మీ ఫీలింగ్స్ మీరు తెలుసుకోవడం ఇంపార్టెంట్. ఆ పర్సన్ కి వాళ్ళ ఫీలింగ్స్ తెలుసు అండ్ వాళ్ళు ఏంటంటే పాజిటివ్ గా అవ్వాలి అని వాళ్ళు ఎక్కడో కానీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. బట్ మీ ఫీలింగ్స్ మీరు తెలుసుకోవడం కానీ ఈ రిలేషన్షిప్ లో ఏంటంటే కొంచెం మీరు అంటే మూమెంట్ వచ్చే వరకు ఆ టాలరెన్స్ కానీ ఎక్కువ ఉండాలండి. సో అది కొంచెం మీరు బేర్ చేయగలిగితే మాత్రం డెఫినెట్ గా రిలేషన్షిప్ లో గుడ్ చేంజెస్ వస్తాయి. మీరు అనుకున్న దానికంటే కూడా వచ్చే రోజుల్లో ఇంకా సిచ్యువేషన్స్ బెటర్ గా ఉంటాయి. బట్ ఇదంతా కూడా స్లోగా జరుగుతుంది, స్పీడ్ గా జరుగుతుంది, వెంటనే ఏదో మారిపోతుంది మీరు చాలా హ్యాపీగా ఉంటారని అయితే నేను చెప్పను. ఎందుకంటే అదే ఇక్కడ అంత ఈజీగా అయితే జరగదు. బట్ డెఫినెట్ గా జరగడానికి అయితే హై ఛాన్సెస్ ఉన్నాయి. సో యూనివర్స్ అసలు మీకు ఏం అడ్వైస్ ఇస్తుంది అనేది కూడా ఒకసారి చూసేద్దాం. సో మీరు వెతుకుతున్న ఆన్సర్స్ అయితే మీకు దొరుకుతాయండి. మీరేంటంటే చాలా డిస్టర్బ్డ్ గా ఉన్నారు, ఎమోషనల్ గా చాలా అన్స్టేబుల్ గా ఉన్నారు, ఓవర్ థింక్ చేస్తున్నారు, మీకు మీరే ఫస్ట్ కొన్ని ఇమాజిన్ చేసుకుంటున్నారు. అంటే మీకు ఆల్రెడీ కొన్ని ఆన్సర్స్ దొరికే పాస్ట్ లో అని మీరు అనుకుంటున్నారు. దానివల్ల మీరు ఏంటంటే ఏది కూడా పాజిటివ్ గా అనుకోలేకపోతున్నారు. ఈవెన్ మీకు సిచ్యువేషన్స్ కూడా ఏవి ఫేవరబుల్ గా లేవు అని మీరు అనుకుంటున్నారు, కానీ మీ ఆన్సర్స్ మీకు దొరుకుతాయండి. కొంచెం మీ ఇంట్యూషన్ ని మీరు ట్రస్ట్ చేసి ఈ సిచ్యువేషన్ లో మీరు ఏంటంటే పాజిటివ్ గా థింగ్స్ వర్కౌట్ అవుతాయి అంటే ఆ పర్సన్ లాంటి పాజిటివిటీ కానీ మీలో ఉంటే ఖచ్చితంగా మార్పులు వస్తాయండి. మీరు ఎందుకో కానీ ఆ పర్సన్ అంత పాజిటివ్ గా అయితే లేరు. ఇది మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా రీడింగ్ ప్రకారం అయితే మాత్రం అంతే. సో ఇఫ్ నేను చెప్పింది మీకు రెజోనేట్ అవ్వకపోతే ఇంకా మీరు వేరే కార్డ్ సెట్ అయినా పిక్ చేసుకోవచ్చు, లేదా రీడింగ్ అయినా స్కిప్ చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. బట్ డెఫినెట్ గా మీలో మాత్రం ఆ స్టెబిలిటీ అయితే కొంత ఉండాలండి. మీ థాట్స్ ఏంటంటే స్టెబుల్ గా లేవు, మూడ్ స్వింగ్స్ రావడం, కొన్నిసార్లు ఎలా ఆలోచించడం, కొన్నిసార్లు అలా ఆలోచించడం. నిజంగానే ఇక్కడ ఏంటంటే ఒక థండర్ స్టార్మ్ అనేది ఉన్నట్టే. ఎందుకంటే మీరే స్టెబుల్ గా ఉండలేకపోతున్నారండి. మీరే అంటే ఒక్కలా ఆలోచించలేకపోతున్నారు. ఎప్పుడైతే ఈ కార్డ్ వచ్చిందో సో క్లియర్ గా నేను చెప్పగలను, మీరు ఏంటంటే స్టెబుల్ గా ఉండాల్సిన అవసరం ఉంది. మీ థాట్స్ ని స్టెబుల్ గా ఉంచుకోవాలి. మూన్ ఎనర్జీ ఏంటంటే మిమ్మల్ని బాగా ఎమోషనల్ అయ్యేలా చేస్తుంది. సో మీరేంటంటే కొంచెం ఇటు అటు అవుతున్నారు, అలా అవ్వకూడదండి. మీ ఎమోషన్స్ మిమ్మల్ని కంట్రోల్ చేయకూడదు ఈ సిచ్యువేషన్ లో. మీరు పాజిటివ్ గా థింక్ చేస్తే 100% ఈ సిచ్యువేషన్ లో పాజిటివ్ ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది. ఎందుకంటే పాజిటివ్ గానే ఇది మేనిఫెస్ట్ అవుతుంది. కానీ మీరేంటంటే ఈ మేనిఫెస్టేషన్ కి ఎలా కూడా సపోర్ట్ చేయట్లేదు. మీరు పాజిటివ్ గా మేనిఫెస్ట్ చేయట్లేదు, నెగిటివ్ గా మేనిఫెస్ట్ చేయట్లేదు. ఇది మీకు అర్థమైతే మాత్రం మీరు చేంజ్ అవుతారు. వన్స్ మీరు ఎప్పుడైతే పాజిటివ్ గానే థింగ్స్ జరుగుతాయి, ఈవెన్ మీకు సిచ్యువేషన్స్ పాజిటివ్ గా అనిపించకపోయినా, పర్సన్ మీకు అలా పాజిటివ్ వైబ్స్ ఇవ్వకపోయినా, స్టిల్ మీ అండ్ నుంచి మీరు పాజిటివ్ గా ఉంటే మీ ఆన్సర్స్ అయితే మీకు హార్డ్లీ ఒక 2 months లోనే దొరుకుతాయండి. అక్కడ వరకు అయితే నేను చెప్పగలను. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో చెప్పండి. హలో పైల్ 2, ఎవరైతే పర్టికులర్ గా ఈ గ్రే కలర్ పెన్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో చూద్దాం అసలు. సో అసలు మీ రిలేషన్షిప్ లో ఏం మేనిఫెస్ట్ అవుతుంది, ఫస్ట్ మీరేం మేనిఫెస్ట్ చేస్తున్నారు, మీ పర్సన్ ఏం మేనిఫెస్ట్ చేస్తున్నారు, అలానే అసలు రిలేషన్షిప్ లో ఏం మేనిఫెస్ట్ అవుతుంది అనేది అయితే చూద్దామండి. కార్డ్స్ అన్ని కూడా మీకు కనిపిస్తున్నాయని అనుకుంటున్నాను. ఫస్ట్ మీరేం మేనిఫెస్ట్ చేస్తున్నారు అనేది మాట్లాడతాను, తర్వాత మిగతాదంతా మాట్లాడతాను. సో మీరేంటంటేనండి ఈ రిలేషన్షిప్ వర్కౌట్ అవ్వాలనుకుంటున్నారండి. 100% కూడా
ఈ రిలేషన్షిప్ లో లైట్ ని చూడాలనుకుంటున్నారు. అంటే ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా అయినా ఉండనివ్వండి, పాస్ట్ లో మీ ఇద్దరి మధ్యలో ఏదైనా జరగనివ్వండి, మీరు అవన్నీ ఏంటంటే పట్టించుకోవాలనుకోవట్లేదు. ఖచ్చితంగా ఈ రిలేషన్షిప్ లోని చేంజెస్ అయితే రావాలి. ఈ రిలేషన్షిప్ ఏంటంటే 100% మీకు వర్కౌట్ అవ్వాలి. ఒకవేళ అంటే ఇప్పుడు ఎలాంటి కాంప్లికేషన్స్ ఉన్నా డెఫినెట్ గా అవి మీరు ఏంటంటే ఓవర్కమ్ చేయగలరు, ఆర్ అట్లీస్ట్ మీరు ఏంటంటే లాస్ట్ వరకు కూడా ట్రై చేయగలరు అని మీరు అనుకుంటున్నారు. సో పాజిటివ్ గా చేంజెస్ అనేవి వస్తే చాలు. ఖచ్చితంగా ఈ రిలేషన్షిప్ ఏంటంటే మీకు అన్ని రకాలుగా కూడా సూట్ అవుతుంది. మీరు ఏంటంటే ఆ రకంగానే ఆలోచిస్తున్నారు, అంటే పాజిటివ్ గానే మేనిఫెస్ట్ చేస్తున్నారని చెప్పాలి. సో మోస్ట్లీ మీరు పాజిటివ్ గా మేనిఫెస్ట్ చేస్తున్నారు కాబట్టి థింగ్స్ ఏంటంటే కొంత మీకు ఎలా అనిపిస్తున్నాయి అంటే మేబీ మీ ఎండ్ నుంచి మీరు పాజిటివ్ గా మేనిఫెస్ట్ చేస్తున్నప్పటికీ కూడా అంత ఫాస్ట్ గా చేంజెస్ కానీ ఆర్ అంటే మీరు అనుకున్నంత ఈజీగా సిచ్యువేషన్స్ కానీ చేంజ్ అయిపోతాయి అని అయితే అనిపించట్లేదు. బట్ స్టిల్ మీరు మాత్రం గివ్ అప్ చేయాలని అనుకోవట్లేదు. ఎందుకంటే ఈ రిలేషన్షిప్ లోని మీరు ఏంటంటే ఫ్యూచర్ ని చూడాలనుకుంటున్నారండి. ఈ రిలేషన్షిప్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్. ఒకప్పుడు మీరు ఇంత డెస్పరేట్ గా లేరు, ఆర్ అట్లీస్ట్ ఇంత పాజిటివ్ గా కూడా ఏం లేరు. బట్ ఇప్పుడు మాత్రం మీకు ఏమనిపిస్తుంది అంటే 100% కూడా ఈ రిలేషన్షిప్ అనేది మీకు వర్కౌట్ అయితేనే మీరు హ్యాపీగా ఉండగలరు. మీ లైఫ్ లో మీరు ఏంటంటే ఏదో అచీవ్ చేసినట్టుగా ఫీల్ అవ్వగలరు అనేలాగే మీ ఆలోచనలు ఉన్నాయి. సో డెఫినెట్ గా మీరైతే పాజిటివ్ గానే ఉన్నారు. ఇంకా ఈ పర్సన్ విషయానికి వచ్చేసరికి ఎలాంటి సిచ్యువేషన్ ఉందంటే ఈ పర్సన్ ట్రస్ట్ చేయలేకపోతున్నారండి. ఈ పర్సన్ ఏంటంటే వర్కౌట్ అవుతుంది, ఆర్ ఈ పర్సన్ ఏంటంటే ఈ రిలేషన్షిప్ లో లైట్ ని చూడగలరు అని వాళ్ళకి అనిపించట్లేదు. వాళ్ళకి ఎలా అనిపిస్తుందంటే మేబీ ఈ రిలేషన్షిప్ వర్కౌట్ అవ్వాలంటే మనమే మారాలేమో, మనం సరెండర్ అవ్వాలేమో. ఒకవేళ సరెండర్ అయినా సరే ఈ పర్సన్ మనల్ని కంట్రోల్ చేస్తారేమో, అంటే ఈ రిలేషన్షిప్ కాంప్లికేట్ అవుతుందేమో. ఒకవేళ మళ్ళీ కలిసినా సరే మళ్ళీ ప్రాబ్లమ్స్ ఛాలెంజెస్ ఫేస్ చేయాల్సి వస్తుందేమో. సో బేసిక్ గా మరి అలాంటప్పుడు ఈ రిలేషన్షిప్ వర్కౌట్ అవ్వకపోతేనే మంచిది కదా. ఈ రిలేషన్షిప్ వర్కౌట్ అయితే మళ్ళీ ఇన్ని ఛాలెంజెస్ అంటే మనం ఎక్కడ ఫేస్ చేయగలం అనేలాగా అంటే ఆలోచనలు అయితే వాళ్ళకు ఉన్నాయి. సో వాళ్ళు ఏంటంటే నెగిటివ్ గా మేనిఫెస్ట్ చేస్తున్నారు అని చెప్పొచ్చు. అంటే ఒకటి ఫీలింగ్స్ లేవు అని చెప్పను, కానీ ఫీలింగ్స్ ఉన్నాయి, కానీ రిలేషన్షిప్ లోని అంటే సిచ్యువేషన్స్ ఎలాంటివి వచ్చినా సరే ఫైట్ చేసే అంత ధైర్యం మాత్రం లేదండి. ఆర్ అట్లీస్ట్ ఈ పాయింట్ లో వాళ్ళు ఏంటంటే అంత కాన్ఫిడెంట్ గా ఉన్నట్టుగా నాకు అనిపించట్లేదు. సో డెఫినెట్ గా వీళ్ళు ఏంటంటే నెగిటివ్ గా మేనిఫెస్ట్ చేయకపోయినా అట్లీస్ట్ వాళ్ళకి కొన్ని డౌట్స్ ఉన్నాయి, మరి భయపడుతున్నారు. ఒక రకంగా అంటే మారే పరిస్థితి ఉంటే వాళ్ళే మారాల్సి రావచ్చు, మీరు మారరు, లేకపోతే మీరు మళ్ళీ వాళ్ళని కంట్రోల్ చేస్తారు, లేకపోతే మళ్ళీ వాళ్ళని ఏదో ఒక రకంగా మ్యానిపులేట్ చేసి మీ కంట్రోల్లోకి తెచ్చుకుంటారు. సో ఇలాంటి ఆలోచనలు వాళ్ళకు ఉండడం వల్ల వాళ్ళు ఏంటంటే ఇది పాజిటివ్ గా వర్కౌట్ అవ్వాలి అని అనుకోవట్లేదండి. అలా అని చెప్పి ఇది కట్ అయిపోతే బాగుంటుందని కూడా కాదు, కానీ ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు, ఏది డిసైడ్ అవ్వలేకపోతున్నారు. సో వాళ్ళు ఏదో ఒకటి డిసైడ్ అయ్యే వరకు కూడా ఇక్కడ పాజిటివ్ గా చేంజెస్ అయితే రావు. అక్కడ వరకు నేను చెప్పగలను. ఎందుకంటే రియాలిటీలో కూడా ఏం మేనిఫెస్ట్ అవుతుందంటే ఇంకా ఈ వ్యక్తి నేర్చుకోవాల్సింది చాలా ఉంది, మీరు కూడా చాలా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అన్నట్టే సిచ్యువేషన్స్ అయితే పాయింట్ చేస్తున్నాయి. నాకు తెలిసి మీరు రిలేషన్షిప్ లోనైతే ఎలాంటి చేంజ్ ఎలాంటి మూవ్మెంట్ ని చూడకపోవచ్చండి. దానికి రీజన్ ఏంటంటే ఇప్పుడున్న పాయింట్ లోని పర్టికులర్ గా థింగ్స్ అనేవి పాజిటివ్ గా మేనిఫెస్ట్ అవుతున్నాయని నేను చెప్పను, అలా అని చెప్పి నెగిటివ్ గా కూడా మేనిఫెస్ట్ అవ్వట్లేదు. కానీ ఇంకా ఇద్దరు వ్యక్తులు చాలా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా అంటే ఇక్కడ చాలా మార్పులు వచ్చిన తర్వాత మీరు ఏంటంటే ఏదైనా సరే మూవ్మెంట్ ని చూడగలరు, లైక్ అది పాజిటివ్ అవుతుందా నెగిటివ్ అవుతుందా అని. అంతవరకు మీరు ఏంటంటే వెయిట్ చేయాలి, చూడాలి, వాచ్ చేయాలి అసలు ఇది ఎటువైపు వెళ్తుంది అని. అండ్ ఇంకా మీరు ఏమైనా మార్పులు చేసుకోవాల్సినవి ఉంటే అవి చేసుకోవడానికి కూడా మీరు ఏంటంటే ప్రిపేర్డ్ గా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుందండి. ఎందుకంటే ఆ పర్సన్ వాళ్ళ ఎండ్ నుంచి వాళ్ళు రెడీగా లేరు. అసలు వాళ్ళకి ఎలా అనిపిస్తుందంటే అంటే ఇది మనం అంత రిస్క్ తీసుకోగలమా, మేబీ రిస్క్ తీసుకుంటే మనమే మారాలేమో, సో ఇది మన వల్ల అవుతుందా అనేలాగా వాళ్ళ ఆలోచనలు ఉన్నాయి. సో అక్కడ ప్రాబ్లం అనేది నాకు కనిపిస్తుందండి. అందుకే రియాలిటీలో కూడా ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లోని ఇంకా చాలా అంటే క్లారిటీ అనేది ఇంపార్టెంట్, ఆర్ ఇంకా అంటే కొన్ని చేంజెస్ రావాలి. ఇంకా అంటే ఈ రిలేషన్షిప్ లోని ఒకరికొకరు ఎంత ఇంపార్టెంట్ అనేది తెలుసుకుంటే కానీ అంటే పాజిటివ్ గా చేంజెస్ రావడం కొంత కష్టం అన్నట్టుగా కనిపిస్తుంది. అందుకే యాక్చువల్ గా ఏది మేనిఫెస్ట్ అవ్వట్లేదు, అంటే అవుతుంది బట్ అది ఎలా కనిపిస్తుంది అంటే అప్పటికప్పుడే మీకు సిచ్యువేషన్స్ ఏంటంటే పాజిటివ్ గా జరుగుతున్నట్టు అనిపిస్తుంది, అప్పటికప్పుడే సిచ్యువేషన్స్ ఏంటంటే నెగిటివ్ గా జరుగుతున్నట్టు అనిపిస్తుంది. అది ఎందుకంటే ఒకరు పాజిటివ్ గా మేనిఫెస్ట్ చేస్తున్నారు, ఇంకొకరు అంటే కొంత నెగిటివ్ గా అనుకుంటున్నారు కదా. మరి అది కూడా మేనిఫెస్ట్ అవుతుంది. కంప్లీట్ గా పాజిటివ్ గా అనుకుంటేనే చెప్పలేము, ఇంకా నెగిటివ్ గా కొంత ఆలోచిస్తున్నప్పుడు ఎలా ఉంటుందంటే అటు ఇటు
సిచ్యువేషన్స్ ఏంటంటే ట్విస్ట్ అవుతుంటాయి. కావాలంటే మీరు చూసుకోండి, ఆ పర్సన్ అప్పటికప్పుడే మీకు ఏదో పాజిటివ్ సైన్స్ ఇవ్వచ్చు, మీరు హోప్స్ పెట్టుకునే లోపే అది నెగిటివ్ గా మారిపోవచ్చు. ఇలాంటివి మీకు జరుగుతూ ఉండాలి. అదే నాకు కార్డ్స్ లో కూడా కనిపిస్తుంది. అందుకే ఇంకా ఈ సిచ్యువేషన్ లోని క్లారిటీ అనేది రావాల్సిన పరిస్థితి అయితే ఉంది. వస్తే తప్ప అంటే 100% ఇది పాజిటివ్ గా మేనిఫెస్ట్ అవ్వడం అనేది కొంత కష్టమే. సో చూద్దాం అసలు. మరి మీరు ఎంత పాజిటివ్ గా ఆలోచిస్తున్నారు? సో బేసిక్ గా ఇంత పాజిటివ్ గా ఆలోచిస్తున్నప్పుడు మీరు వచ్చే రోజుల్లో ఇంకా ఎలా ఆలోచించాలి, ఇంకా ఏం చెయ్యాలి అనేది ఆ తర్వాత పర్సన్ గురించి కూడా చూద్దాం. సో యాక్చువల్ గా ఇక్కడ నాకు ఏమనిపిస్తుందంటే, మీరు చాలా రోజుల నుంచి అంటే చాలా డిస్టర్బ్డ్ గా ఉన్నారండి. ఇప్పుడు కాదు కానీ కొన్ని రోజుల క్రితం డిస్టర్బ్డ్ గా ఉన్నారు. ఈ రిలేషన్షిప్ ఎలా అయిపోయింది ఏంటి, మీ పరిస్థితి ఏంటి, మీ లైఫ్ ఎందుకు అసలు ఇలా చేంజ్ అయ్యింది, అసలు అంటే ఏం జరుగుతుంది అని ఇలా మీరు ఏంటంటే కొంత డిస్టర్బ్ అయినట్టుగా నాకు అనిపిస్తుంది. కొంత లోన్లీగా ఫీల్ అవ్వడం లాగా అంటే నాకు అనిపిస్తుంది. సో ఎప్పుడైతే మీరు కొంత లోన్లీగా ఫీల్ అయ్యారో, కొంత డిస్టర్బ్ అయ్యారో, మీకు ఏంటంటే లేదు అంటే నా వల్ల కాదు, నేనేంటంటే ఇలా ఉండకూడదు అనుకొని ఇంకా మీరు ఏంటంటే ఫుల్ క్లారిటీ తెచ్చుకున్నారు. ఖచ్చితంగా ఈ పర్సన్ మీ లైఫ్ లో ఉండాలి, ఉంటేనే మీరు హ్యాపీగా ఉంటారు, ఆ లైట్ ని చూడగలుగుతారు అని. ఈవెన్ మీకు ఏంటంటే కొన్ని సిచ్యువేషన్స్ కూడా కాంప్లికేటెడ్ గా అనిపించినా సరే మిమ్మల్ని మీరు పుష్ చేసుకుంటున్నారు. వచ్చే రోజుల్లో కూడా మీరు ఏంటంటే అదే కాన్ఫిడెన్స్ తోని ముందుకు వెళ్ళాలండి. ఎప్పుడైతే మీరు అదే కాన్ఫిడెన్స్ తో ముందుకు వెళ్తారో, మీకు ఆ క్లారిటీ ఉంటుందో, సిచ్యువేషన్ ఖచ్చితంగా మారుతుంది. మీ ఎండ్ నుంచి మీరు పెద్దగా చేంజ్ అవ్వాల్సిన అవసరం లేదు. కానీ కొన్ని పరిస్థితులు మీరు ఎదుర్కొంటారు. అవి ఎలా ఉంటాయి అంటే అంటే మిమ్మల్ని డౌన్ చేస్తుంటాయి. మీకు ఏమనిపిస్తుంది అంటే నేను ఎంత క్లారిటీ తెచ్చుకొని ముందుకు వెళ్తున్నా, మళ్ళీ మళ్ళీ నాకే ఎందుకు ఇలా అవుతుంది, మళ్ళీ మళ్ళీ అంటే ఇది వర్కౌట్ అవ్వని సిచ్యువేషన్, అందుకేనా నాకు ఇలాంటి సిచ్యువేషన్స్ అనేవి వస్తున్నాయి, లేకపోతే నేను ఏంటంటే ప్రతిసారి ఇక్కడ పాజిటివ్ గా ఎక్స్పెక్ట్ చేస్తుంటే నెగిటివ్ గా జరుగుతుంది అని కూడా మీకు డౌట్ అయితే వస్తుంది. దానివల్ల మీరు ఏంటంటే బ్యాక్అవుట్ అయిపోతే మంచిదేమో, లేకపోతే మళ్ళీ మీ డెసిషన్ చేంజ్ చేసుకోవడం బెటర్ ఏమో, ఇలా కూడా ఆలోచిస్తూ ఉంటారు. సో ఈ ప్రాసెస్ అనేది కొంత స్ట్రెస్ఫుల్ గానే ఉంటుంది. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ సిచ్యువేషన్ గురించి ఎక్కువ అదే పనిగా ఆలోచించకుండా, లేకపోతే ఈ సిచ్యువేషన్ లో ఇంకా కరెక్ట్ గా ఏం చేసేయాలి, ఎలా చేసేయాలి అని ఎక్కువ మిమ్మల్ని మీరు స్ట్రెస్ అవుట్ చేసుకోకుండా, కేవలం మీ వైపు నుంచి మీరు ఒకటి డిసైడ్ అయ్యారు. సో మీరు ఆ రకంగా ప్రయత్నాలు చేస్తున్నారు. అవి మీకు స్ట్రెస్ఫుల్ గా అనిపిస్తున్నప్పుడు కొంత బ్రేక్ తీసుకుంటారు, ఆర్ కొంత అంటే యాక్షన్ తీసుకోవాల్సిన దగ్గర సైలెంట్ అవుతారు. మిమ్మల్ని మీరు ఏంటంటే ప్రయారిటైజ్ చేసుకుంటారు, స్పెషల్ కేర్ తీసుకుంటారు, మళ్ళీ ట్రై చేస్తారు. ఆ రకంగా మీరు ఉంటే సరిపోతుందండి. మీరు ఏంటంటే ఇక్కడ ఎక్కువ పుష్ చేసుకోవడానికి ఏం లేదు. ఎందుకంటే మీ కార్డ్ ఎప్పుడైతే ఆ రకంగా వచ్చిందో అప్పుడే నేను అనుకున్నాను మీరు చాలా పాజిటివ్ గా ఇది వర్కౌట్ అవ్వాలి అనుకుని చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు ఫస్ట్. బట్ కొన్ని సిచ్యువేషన్స్ వచ్చే రోజుల్లో మాత్రం మీకు వస్తాయి. ఆ వచ్చినప్పుడు ఏమవుతుందంటే మీరు డౌట్ పడతారండి. ఇక్కడ ఏం జరుగుతుంది, ఎలా ఇది, అసలు ఏంటి పరిస్థితి, అంటే నేను చేస్తుంది కరెక్టేనా కాదా, బ్యాక్అవుట్ అయిపోతే మంచిదా అని. అక్కడ మీరు గివ్ అప్ చేయకుండా టైం టు టైం మీరు ఏంటంటే మరీ సిచ్యువేషన్ లో ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోయి ఎక్కువ అదే పనిగా ఆలోచించుకొని ఉండకుండా, ఎందుకంటే మనం ఆలోచించేదే కదా రియాలిటీలో మేనిఫెస్ట్ అవుతుంటది. సో అందుకే మీరు ఏంటంటే కంఫర్టబుల్ గా మీ థాట్స్ ఉంచుకొని టైం టు టైం అంటే ఇదే పనిగా కాకుండా కొంత మీ మీద కూడా మీరు ఫోకస్ చేసుకొని, మీరు ఎప్పుడైతే కేర్ ఫ్రీగా ఉంటారో ఈ ఆలోచన దగ్గరికి వచ్చేసరికి కాన్ఫిడెంట్ గా ఉంటారో సరిపోతుందండి. మీరు అనుకున్న చేంజెస్ అయితే వస్తాయి. ఇంకా ఈ పర్సన్ విషయానికి వచ్చేసరికి మరి వీళ్ళు ఇలా నెగిటివ్ గా ఆలోచిస్తున్నారు కాబట్టి వచ్చే రోజుల్లోనైనా సరే వీళ్ళ ఆలోచనలు ఏమైనా కొంచెమైనా మారుతాయా లేదా అనేది చూద్దాం. సో కార్డ్స్ అయితే మీకు కనిపిస్తున్నాయని అనుకుంటున్నాను. సో ఈ పర్సన్ ఏంటంటేనండి చాలా కేర్ఫుల్ గా థింక్ చేసే టైపే. మరీ వీళ్ళు ఏంటంటే అంత కేర్లెస్ గా ఎలా పడితే అలా ఆలోచించి ఎలా పడితే అలా సిచ్యువేషన్స్ ని ఏంటంటే వాళ్ళకి నచ్చినట్టు మార్చే టైప్ కాదు. కాకపోతే మీ విషయానికి వచ్చేసరికి ఎందుకో కానీ వాళ్ళు అలా తప్ప ఇంకొకలా ఉండలేకపోతున్నారండి. సెల్ఫిష్ గా ఆలోచిస్తున్నారు అని చెప్పొచ్చు. అది సెల్ఫిష్ గా కూడా కాదు, అంటే వాళ్ళకి
అది కరెక్ట్ అనిపిస్తుంది. ఆ స్టెప్ వాళ్ళు ముందుకు వేయలేకపోతున్నారు. ఎంత అంటే ఇది మార్చుకోవాలని ట్రై చేస్తున్నా వాళ్ళ వల్ల అవ్వట్లేదు. మరి అందుకే వాళ్ళు ఏంటంటే కొంత బయాస్డ్ గానే ఉంటున్నారు. చూసారా ఇక్కడ కూడా అవులు ఉంది. సో దాని అర్థం ఏంటంటేనండి, ఈ పర్సన్ ఇంకా చాలా విషయాలు అర్థం చేసుకోవాలండి. వాళ్ళు ఏంటంటే ఇంకా అర్థం చేసుకోలేకపోతున్నారు. ఇంకా అంటే అక్కడే ఉంటున్నారు అనమాట. దాని వల్ల వాళ్ళు కొన్నిసార్లు అంటే పాజిటివ్ గా ఆలోచించినా సరే వెంటనే ఫ్లిప్ అయిపోతున్నారు. మళ్ళీ నెగిటివ్ గానే ఆలోచిస్తున్నారు. కంట్రోల్ చేసుకోలేకపోతున్నారండి. ఈ పర్సన్ కి ఏంటంటే మీ విషయంలో ఆ పేషెన్స్ లేదు. పేషెన్స్ ఉండి కరెక్ట్ గా కానీ ఆలోచిస్తే వాళ్ళు ఎప్పుడో మారిపోయి ఉండేవారు. కాకపోతే నేను ఇక్కడ ఒకటే చెప్తానండి, వచ్చే రోజుల్లో కూడా ఈ పర్సన్ ఏంటంటే మరీ పాజిటివ్ గానే మీ గురించి ఆలోచిస్తారు, పాజిటివ్ గానే ప్రతిదీ మేనిఫెస్ట్ చేస్తారని నేను చెప్పను. కానీ ఎందుకంటే డిస్ట్రాక్షన్స్ ఉంటాయండి. వాళ్ళు కూడా ఏంటంటే ఎంత ముందుకు వెళ్దాం అనుకున్నా సరే వాళ్ళకు కూడా కొన్ని సిచ్యువేషన్స్ అనేవి అంటే కొన్ని నెగిటివ్ గా ఎదురవడం కానీ ఆర్ పాస్ట్ లో జరిగిపోయినవి కొంత వాళ్ళకి నెగిటివ్ గా మళ్ళీ మళ్ళీ కూడా గుచ్చుతున్నట్టుగా గుర్తు రావడం కానీ అలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. అవన్నీ డిస్ట్రాక్షన్స్ అనమాట. అది ఎవరైనా వ్యక్తులు మీ గురించి నెగిటివ్ గా చెప్తుండడం కానీ ఇలాంటివి కూడా జరుగుతుంటాయి. బట్ నేను చెప్పాను కదా, ఈ పర్సన్ మరీ అంటే అంత సెల్ఫిష్ ఏం కాదండి. ఆలోచించడానికి వచ్చారు అంటే పర్ఫెక్ట్ గా ఆలోచిస్తారు. మరి ఇప్పట్లో అయితే వీళ్ళలో అలాంటి ఒక అవేకనింగ్ లేదు. వచ్చే రోజుల్లో మాత్రం 100% ఉండదని చెప్పను, కానీ కొంత ఉండొచ్చు. ఎందుకంటే స్నేక్ ఎప్పుడైతే వచ్చిందో ట్రాన్స్ఫార్మేషన్ ఇండికేట్ చేస్తుంది. సో మేబీ వాళ్ళు ఏంటంటే ఇప్పుడు చేంజ్ అవ్వడానికి రెడీగా లేకపోయినా స్టిల్ కొన్ని సిచ్యువేషన్స్ అనేవి వాళ్ళని డిస్ట్రాక్ట్ చేస్తున్నా సరే వాళ్ళు ఒరిజినల్ గా ఎక్కడికైతే వెళ్ళాలో అక్కడికే వెళ్తారు కదా. డెస్టినీ ప్రకారమే వాళ్ళు మూవ్ అవ్వాల్సి ఉంటుంది. కాబట్టి వచ్చే రోజుల్లో అయినా సరే కొంచెం కేర్ఫుల్ గా థింక్ చేసి కొంత అంటే అసలు మీ విషయంలో వాళ్ళకి ఇలాంటి ఇన్సెక్యూరిటీస్ ఎందుకు వచ్చాయి అనే వేలో మేబీ థింక్ చేయడానికి అయితే ఛాన్సెస్ ఉన్నాయి. సో 100% పాజిటివ్ గా మారిపోతారని చెప్పను, కానీ కొంత ఫేర్ గా చేంజ్ అవ్వడానికి అయితే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. మరి ఒరిజినల్ గా మేనిఫెస్ట్ అయ్యేది కూడా సిచ్యువేషన్ ఏ రకంగా మారుతుంది అనేది ఒకసారి చూసేద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుంది అంటే రియాలిటీలో కూడా వచ్చే రోజుల్లో ఎలా అంటే మేనిఫెస్ట్ అవుతూ ఉంటదంటే కొంత చేంజెస్ అనేవి వస్తాయండి. కొంత థింగ్స్ అనేవి బెటర్ అవుతాయి. అయితే 100% కంఫర్టబుల్ గా చేంజ్ అవ్వవు. ఎందుకంటే ఈ పర్సన్ 100% కంఫర్టబుల్ గా ఏం చేంజ్ అవ్వరు కదా. కంఫర్టబుల్ గా వాళ్ళు ఏంటంటే ఇదే మేనిఫెస్ట్ అవ్వాలి ఆర్ ఈ పర్సన్ తో నేను ఇలానే ఉండాలి అని వాళ్ళు ఏమీ కూడా అనుకోరు కదా. సో మోస్ట్లీ దాని వల్ల మీరు ఏంటంటే కొంత పాజిటివ్ గానే థింగ్స్ వర్కౌట్ అవుతున్నాయి అనుకుంటారు. బట్ స్టిల్ ఇంకా మీ ఇద్దరి మధ్యలోని చాలా చేంజ్ అవ్వాలి, ఇంకా అంటే ఇద్దరు కనెక్ట్ అవ్వాలంటే ఇంకా ఆ పర్సన్ కి క్లారిటీ రావాలి అని కూడా మీకు అనిపిస్తుంది. ఈ రిలేషన్షిప్ లో కంప్లీట్ గా పాజిటివ్ గా థింగ్స్ మేనిఫెస్ట్ అవ్వడానికైనా పాజిటివ్ గా చేంజెస్ చూడడానికైనా టైం అయితే పడుతుందండి. మీరు అనుకున్నంత ఈజీగా అయితే ఇది సెట్ అవుతుంది అని నాకు అనిపించట్లేదు. అలా అని చెప్పి ఎక్కువ టైం ఏం పట్టదు. మంత్స్ పీరియడ్ లోనే చేంజెస్ వస్తాయి. ఫస్ట్ వీళ్ళు చేంజ్ అయితే అప్పుడు మీరేంటంటే కొన్ని చేంజెస్ అనేవి రియల్ గా చూడగలుగుతారు. రియాలిటీలో కూడా అదే మేనిఫెస్ట్ అవుతుంది కాబట్టి సో ప్రాబ్లం అయితే ఏం లేదండి. కొంత టైం అయితే పడుతుంది, కానీ థింగ్స్ అనేవి సెటిల్ అవుతాయండి. అంటే ఇది మీ చేతుల్లో లేదు. మీ వరకు మీరు పాజిటివ్ గా ఉండాలి. మీ వరకు మీరు అలా ఉండడం వల్లే ఇప్పటికైనా కొన్ని పాజిటివ్ గా చేంజెస్ చూస్తున్నారు. మీరు అలా కూడా లేకపోతే సిచ్యువేషన్స్ ఇలా కూడా ఉండవు. సో మీ పాజిటివిటీతోని ఒక 50% మీరు సిచ్యువేషన్ కంట్రోల్ చేసినప్పటికీ ఈ పర్సన్ కి ఇంకా కొన్ని డౌట్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఇంకా ఏది డిసైడ్ అవ్వలేకపోతున్నారు కాబట్టి వచ్చే రోజుల్లో కొంత చేంజ్ అవ్వచ్చు. సో కొంచెం పాజిటివ్ గా అయితే మేనిఫెస్ట్ చేయొచ్చు వాళ్ళు కూడా. బట్ ఏదైనా సరే రిజల్ట్ మాత్రం ఓవరాల్ గా చూసినప్పుడు ఎలా ఉంటుందంటే వాళ్ళల్లో కొంత చేంజ్ వచ్చినప్పుడు మీ సిచ్యువేషన్ లో కూడా కొంత చేంజ్ వస్తుంది. ఇదైతే జరుగుతుందండి. దానికోసం మీరు వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ పర్సన్ ఇంకా కొన్ని తెలుసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. సో ఇది వాళ్ళు తెలుసుకుంటారు. యూనివర్స్ ఏంటంటే తెలుసుకునేలా చేస్తుంది. సో అలా వాళ్ళు చేయాల్సిన వర్క్ వాళ్ళు చేస్తారు. మీ వర్క్ మాత్రం మీరు ఎలానే ఉండండి. మీరు ఎక్కువ మారాల్సిన అవసరం లేదు. అల్టిమేట్ గా అసలు యూనివర్స్ మీకు ఏం గైడెన్స్ ఇస్తుంది అనేది కూడా ఒకసారి చూసేద్దాం. సో ఒకటేనండి, మీరేంటంటే ఎలాగ థింగ్స్ వర్కౌట్ అవ్వాలనుకుంటున్నారు. మీరు పాజిటివ్ గానే ఉన్నారు. మీకు ఈ రిలేషన్షిప్ లో ఏంటంటే ఈ పర్సన్ ఇచ్చిన అటెన్షన్ నచ్చింది. ఆర్ వాళ్ళ దగ్గర మీరు ఏంటంటే ఈ కనెక్షన్ ని చాలా స్పెషల్ గా ఫీల్ అయ్యారు. ఇది మళ్ళీ కంటిన్యూ అవ్వాలని మీరు ఎక్కడో కానీ చాలా కాన్ఫిడెంట్ గా అనుకుంటున్నారు. కాబట్టి మీరు ఇలానే ఆలోచించండి.
వచ్చే రోజుల్లోనైతే చాలా చేంజెస్ వస్తాయి. యూనివర్స్ ఏంటంటే కేవలం మిమ్మల్ని మోటివేట్ చేస్తుందండి, మీకు ఎలాంటి గైడెన్స్ కూడా ఇవ్వట్లేదు. ఎందుకంటే మీరు పాజిటివ్ గానే ఉన్నారు, ఇంకా ఎక్కడో కానీ మేబీ కొన్ని సిచ్యువేషన్స్ మిమ్మల్ని వెనక్కి కూడా లాగుతూ ఉంటాయి. అంటే వర్కౌట్ అవ్వదు ఆర్ కొంత మీరు ముందుకు వెళ్తున్నా సరే ఇంకా ఇంకా కాంప్లికేషన్స్ చూస్తారు అన్నట్టుగా. కానీ అవన్నీ కూడా మీరు కేర్ చేయాల్సిన అవసరం లేదు. మీ వరకు మీరు ఏంటంటే పాజిటివ్ గా అనుకుంటున్నారు కాబట్టి అలా పాజిటివ్ గానే అనుకుని ముందుకు వెళ్ళండి. ఖచ్చితంగా చేంజెస్ అయితే చూస్తారు. ఈ రిలేషన్షిప్ వర్కౌట్ అవుతుందండి, కానీ ఈ రిలేషన్షిప్ వర్కౌట్ అవ్వాలంటే టైం పడుతుంది. సో మీకు ఏంటంటే ఆ పేషెన్స్ ఉండాలి. అంటే కొంత పాజిటివ్ గా మీరు చేంజ్ చూడడానికి అయితే మంత్స్ పీరియడ్ పడుతుంది, కానీ రిలేషన్షిప్ కంప్లీట్ గా పాజిటివ్ గా మేనిఫెస్ట్ అయ్యి అంతా కూడా పాజిటివ్ గా మారడానికి మాత్రం 1 or 2 years పడుతుందండి. వెంటనే అయితే జరగదు. బట్ ఆ పీరియడ్ వరకు మీకు పేషెన్స్ ఉంటే విత్ ఇన్ ఒక 4 months లో మాత్రం మీరు గుడ్ చేంజెస్ చూస్తారు ఫస్ట్. ఆ తర్వాత స్లోగా మీరు అనుకున్న విధంగా ట్రాన్స్ఫర్మేషన్స్ రావచ్చు. ఎందుకంటే ఆ పర్సన్ ట్రాన్స్ఫార్మ్ అవ్వడానికి కొంత టైం పడుతుందండి. వాళ్ళు ఏంటంటే కాన్ఫిడెంట్ గా లేరు, వాళ్ళు ఎక్కడో భయపడుతున్నారు. సో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇవైతే చేంజెస్ వస్తాయి. నేను చెప్పింది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో చెప్పండి. హలో పైల్ 3, ఎవరైతే పర్టికులర్ గా ఈ ఆరెంజ్ కలర్ పెన్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో చూద్దాం అసలు ఇప్పుడు మీ రిలేషన్షిప్ లో ఏం మేనిఫెస్ట్ అవుతుంది, అసలు మీరేం మేనిఫెస్ట్ చేస్తున్నారు, మీ పర్సన్ ఏం మేనిఫెస్ట్ చేస్తున్నారు, ఒరిజినల్ గా ఏం మేనిఫెస్ట్ అవుతుంది అనేది ఫస్ట్ చూద్దాం. ఆ తర్వాత గైడెన్స్ ఏంటి అనేది చూద్దాం. సో ఇక్కడ అంటే మీరేం మేనిఫెస్ట్ చేస్తున్నారంటే మీకు మీ పర్సన్ కి మధ్యలో కొన్ని డిస్టర్బెన్సెస్ ఉన్నాయండి, ఆర్ కొన్ని సిచ్యువేషన్స్ ఉన్నాయి. మేబీ మీకు మీ పర్సన్ మధ్యలో ఇంకెవరైనా పర్సన్స్ కూడా ఉండొచ్చు, బట్ డెఫినెట్ గా కొన్ని కాంప్లికేషన్స్ అయితే ఉన్నాయి. క్లియర్ గా మిస్అండర్స్టాండింగ్స్ అయితే ఉన్నాయి. అంటే ఒక వ్యక్తి వల్ల అయినా మీ ఇద్దరి మధ్యలో మిస్అండర్స్టాండింగ్స్ ఉండొచ్చు, ఆర్ మొత్తానికి ఏదైనా సరే డిస్టర్బెన్సెస్ అయితే ఉన్నాయి. సో ఇవన్నీ కూడా క్లియర్ అయ్యి మీరు ఏంటంటే మళ్ళీ ఈ రిలేషన్షిప్ లోని ఆ పాజిటివిటీని చూడాలనుకుంటున్నారు. మీరు పాజిటివ్ గానే ఉన్నారు, పాజిటివ్ గానే థింగ్స్ మేనిఫెస్ట్ చేస్తున్నారు. సో డెఫినెట్ గా మీ అండ్ నుంచి అయితే ఈ రిలేషన్షిప్ వర్కౌట్ అవ్వాలి అనే ఒక హోప్ తోనే ఉన్నారు. మీరు ఏంటంటే ఈ రిలేషన్షిప్ వర్కౌట్ అవ్వకూడదు, ఈ రిలేషన్షిప్ లోని అంటే ఇంకా ఇలాంటి డిస్టర్బెన్సెస్ చూస్తారేమో అని భయపడడం కానీ అవేం లేదండి. మీరు ఏంటంటే ఆల్రెడీ సిచ్యువేషన్స్ ని యాక్సెప్ట్ చేయడం స్టార్ట్ చేశారు. ఈ రిలేషన్షిప్ లోని అసలు అంటే ఇక్కడ వరకు ఎందుకు వచ్చింది అనే క్లారిటీ కూడా మీకైతే ఉంది. సో దానివల్ల మీరు ఏంటంటే ప్రతిదీ కూడా అంటే ఇంకా ఏదైతే అది అయ్యింది గతంలోని, బట్ స్టిల్ ఇప్పుడు మాత్రం అలా జరగకూడదు, ఇప్పుడు అంతా కూడా పాజిటివ్ గా మారితే బాగుంటుంది, ఈ రిలేషన్షిప్ ఏంటంటే ఇంకా ఈ రకంగా ఉండకూడదు అనేలాగే మీరు ఏంటంటే చాలా పాజిటివ్ గా అనుకుంటున్నారు. చెప్పాను కదా, పాజిటివ్ గా మేనిఫెస్ట్ చేస్తున్నారండి. మీ ఎండ్ నుంచి అయితే ఏ ప్రాబ్లం లేదు, 100% కూడా థింగ్స్ వర్కౌట్ అవ్వాలి అనేలాగే ఉన్నారు. ఇంకా మీ పర్సన్ విషయానికి వచ్చేసరికి నాకు ఎలా అనిపిస్తుంది అంటే వాళ్ళు ఏది కూడా డిసైడ్ చేసుకోలేకపోతున్నారండి. వాళ్ళు ఏంటంటే డివైన్ టైమింగ్ కి అంతా విడిచిపెట్టేశారు. యూనివర్స్ అంటే ఎలాంటి డెసిషన్ తీసుకుంటే ఆర్ యూనివర్స్ వాళ్ళని ఎటువైపు నడిపిస్తే వాళ్ళు అటే వెళ్ళాలనుకుంటున్నారు. ఈ రిలేషన్షిప్ కావాలి అనుకోవట్లేదు, ఈ రిలేషన్షిప్ వద్దు అనుకోవట్లేదు. దానివల్ల యూనివర్స్ ఏం చేస్తుందంటే సిచ్యువేషన్స్ మీద వర్క్ చేస్తుందండి. అంటే ఎందుకు అంటే ఇక్కడ మీకైతే క్లారిటీ ఉంది, ఆ పర్సన్ విషయానికి వచ్చేసరికి వాళ్ళ క్లారిటీ లేదు. వాళ్ళు ఏంటంటే యూనివర్స్ కే విడిచిపెట్టేశారు. ఈవెన్ ఇఫ్ యూనివర్స్ కే విడిచిపెట్టేసినా సరే వాళ్ళకంటూ ఒక ఆలోచన ఉండాలి కదా. అంటే కావాలి వద్దు అనేది ఏంటంటే క్లారిటీ ఉంటే యూనివర్స్ ఏంటంటే సిచ్యువేషన్స్ మీద ఈజీగా వర్క్ చేయగలదు. సో దట్ ఇద్దరు కావాలనుకున్నప్పుడు థింగ్స్ ఇంకా ఈజీగా వర్కౌట్ అయిపోతాయి. ఒకవేళ ఇద్దరు వద్దనుకున్నారు అనుకోండి, అట్లీస్ట్ అది కూడా ఈజీయే. బట్ ఒకరు కావాలి ఒకరు వద్దు, లేకపోతే ఒకరు అంటే ఏం జరిగితే అది జరగని అన్నట్టుగా ఉన్నప్పుడు యూనివర్స్ కూడా ఏంటంటే అలాంటి సిచ్యువేషన్స్ మీద వర్క్ చేస్తూ ఉంటది. ఎందుకంటే వచ్చే రోజుల్లోనైనా సరే వీళ్ళు మారుతారేమో, వచ్చే రోజుల్లోనైనా సరే వీళ్ళ ఆలోచనలు మారుతాయేమో. అలానే మేబీ నాకు తెలిసి వాళ్ళ లైఫ్ లో కొన్ని సిచ్యువేషన్స్ కూడా యూనివర్స్ క్రియేట్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే వాళ్ళకి క్లారిటీ రావడం కోసం, వాళ్ళ ఆన్సర్స్ వాళ్ళు తెలుసుకోవడం కోసం ఇక్కడ థింగ్స్ ఏంటంటే కొంత డిఫరెంట్ గా ఆపరేట్ అవుతున్నాయి. యూనివర్సే ఆపరేట్ చేస్తుంది ఆ రకంగా. సో రియాలిటీలోనే ఏంటంటే ఇదంతా కూడా వర్క్ జరుగుతుందండి. 100% ఇది పాజిటివ్ గా ట్రాన్స్ఫర్మేషన్ అనేది వస్తుంది, 100% ఇది నెగిటివ్ అని నేను చెప్పను. కానీ పాజిటివిటీ వైపు అయితే వర్క్ జరుగుతుంది అని చెప్పొచ్చు, 100% కాదు. ఎందుకంటే ఆ పర్సన్ యూనివర్స్ కి సరెండర్ అయిపోయారు. ఏం జరిగితే అది జరిగింది. ఎలా అంటే మనం ముందుకు వెళ్తే అలానే వెళ్తాం, పర్టికులర్ గా మనం చేసేది ఏం లేదు. సో మనం ఏంటంటే ఆ టైమింగ్ ని ట్రస్ట్ చేద్దాం. ఏం జరిగినా సరే పర్వాలేదు,
ఆ టైమింగ్ బట్టి మనం సరెండర్ అయిపోతే ఈవెన్ పాజిటివ్ గా జరిగితే ఓకే, పాజిటివ్ గా జరిగింది అనుకుందాం, నెగిటివ్ గా జరిగితే నెగిటివ్ గా జరిగింది, ఇట్స్ ఓకే అని అనుకుందాం అనేలాగా వాళ్ళ ఆలోచనలు ఉన్నాయి. కాబట్టి యూనివర్స్ వీళ్ళు క్లారిటీ తెచ్చుకోవాలి అనేలాగా సిచ్యువేషన్స్ మీద అయితే వర్క్ చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. సో అసలు చూద్దాం ఇంకా వచ్చే రోజుల్లో మరి అంటే మీరు ఇంకా ఎలా ఆలోచించాలి అండ్ ఈ సిచ్యువేషన్ కి మీరు ఏ విధంగా ఆలోచిస్తే బెటర్ అనేది. సో మీరు ఆల్రెడీ అంటే కొంత బెటర్ గా ఫీల్ అవుతున్నారండి. ఈ రిలేషన్షిప్ లోని కొంత ఎఫెక్ట్ అయ్యారు గతంలోని. అండ్ స్లోగా అది యాక్సెప్ట్ చేయడం స్టార్ట్ చేశారు, కొంత హీల్ అయ్యారు. నిజానికి అంటే ఈ రిలేషన్షిప్ అనేది మీకు ఇంపార్టెంట్ అండి. కొన్ని సిచ్యువేషన్స్ అయితే మీకు వచ్చే రోజుల్లో కూడా ఉంటాయి. కొంత మీరు ఎలా ఫీల్ అవుతారు అంటే మీరే ఈ రిలేషన్షిప్ ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలేమో, ఈ రిలేషన్షిప్ లోని అనవసరంగా ఎక్కువ పాజిటివ్ గా థింక్ చేస్తున్నారేమో, మేబీ అంత పాజిటివిటీ అనేది ఇక్కడ అవసరం లేదేమో అని మీకు అనిపిస్తూ ఉంటది. బట్ నేనైతే ఒకటే చెప్తానండి, మీరు వచ్చే రోజుల్లో కూడా ఇప్పుడు ఎలా అయితే పాజిటివ్ గా థింక్ చేస్తున్నారో అలానే థింక్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే కొన్ని సిచ్యువేషన్స్ మీకు ఉంటాయండి, అవి ఏంటంటే మిమ్మల్ని పుష్ చేస్తూ ఉంటాయి. మీరు పాజిటివ్ గా థింక్ చేయకుండా ఆర్ మీరు ఏంటంటే ఇక్కడ కొంత సెల్ఫిష్ గా మారిపోయేటట్టు మీకోసం మీరు ఆలోచించుకున్నట్టుగా ఉంటాయి. బట్ మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీరు ఆ షాడోస్ చూసి భయపడకూడదండి. ఆ షాడోస్ మిమ్మల్ని కంట్రోల్ చేయకుండా చూసుకోవాలి. ఎందుకంటే సిచ్యువేషన్స్ ఆ రకంగా ఉంటాయి. మీరు ఏ రోజైతే ఆ షాడోస్ వల్ల ఎఫెక్ట్ అవ్వకుండా మీ ఎండ్ నుంచి మీరు పాజిటివ్ గానే ఆలోచిస్తూ పాజిటివ్ గానే థింగ్స్ వర్కౌట్ అవ్వాలి అన్నట్టుగా ఉన్నప్పుడు అండ్ దాని ప్రకారమే మీరు యాక్షన్ తీసుకుంటున్నప్పుడు ఖచ్చితంగాను మీకు ఇక్కడ జస్టిస్ అనేది జరుగుతుందండి. మీరు అనుకున్నట్టుగా పాజిటివ్ గానే ట్రాన్స్ఫర్మేషన్స్ వస్తాయి. ఎందుకంటే యూనివర్స్ మీరు పెడుతున్న ఎఫర్ట్స్ ని గుర్తిస్తుంది. ఇక్కడ ఏం జరుగుతుందో యూనివర్స్ అంతా వాచ్ చేస్తుందండి. నేను ఒకటైతే క్లియర్ గా చెప్పగలను, మనం ఎవరి దగ్గరైనా ప్రిటెండ్ చేయగలం, ఎవరి దగ్గర అయినా సరే మనం ఎలాంటి మాటలైనా చెప్పొచ్చు. మేబీ కొంతమంది అది నమ్మొచ్చు, కొంతమంది అది నమ్మకపోవచ్చు. బట్ యూనివర్స్ దగ్గర అలా ప్రిటెండ్ చేయడం కానీ అలాంటి మాటలు చెప్పడం కానీ చేయలేం. సో అందుకే మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి, హార్ట్ఫుల్ గా ఈ రిలేషన్షిప్ వర్కౌట్ అవ్వాలని మీరు అనుకుంటున్నారు. సో మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అలానే అనుకోండి. ఎందుకంటే మీరు ఎప్పుడైతే అలా అనుకుంటారో కొన్ని సిచ్యువేషన్స్ అనేవి మిమ్మల్ని పుష్ చేస్తున్నట్టు అనిపిస్తున్నా మీకు కంఫర్టబుల్ గా లేకపోయినా ఖచ్చితంగా మీరు ఏంటంటే ఇంకా ఇలా పాజిటివ్ గా అనుకోవడం అయితే వేస్ట్. అంటే ఇప్పటి వరకు మనం అలా అనుకున్న ఏ మార్పు రాలేదు కదా, ఆర్ మనకి ఏ రకంగా కూడా సంతోషం దొరకలేదు కదా, సో విడిచిపెట్టడం బెటర్ ఏమో అని మీరు అంటే అక్కడికక్కడ చేంజ్ అవ్వకూడదండి. ఎందుకంటే మీరు ఎంత ఎఫర్ట్స్ పెట్టిన తర్వాత మీరు అంటే లాస్ట్ వరకు అలానే ఉంటే మీరు అనుకున్న రకమైన చేంజెస్ వస్తాయి. బట్ మీరు ఏంటంటే జస్ట్ లో అలా మారిపోతే ఇంకెవరేం చేయలేరు. ఎందుకంటే ఆ పర్సన్ ఏమి పాజిటివ్ గా మేనిఫెస్ట్ చేయట్లేదు కదా, అలా నెగిటివ్ గా కూడా కాదు. బట్ ఇక్కడ మీరు పాజిటివ్ గా మేనిఫెస్ట్ చేయడం వల్ల యూనివర్స్ ఏమైనా సరే ఆ పర్సన్ లైఫ్ లో కొన్ని సిచ్యువేషన్స్ పెట్టొచ్చు, వాళ్ళు చేంజ్ అయ్యేలాగా, వాళ్ళు రియలైజ్ అయ్యేలాగా. బట్ మీరు అది కూడా చెయ్యకపోతే ఇంకెక్కడ ఏం ఉండదండి, రిలేషన్షిప్ అనేది కొలాప్స్ అయిపోతుంది. అలాంటి సిచ్యువేషన్స్ నాకు కనిపిస్తున్నాయి. మరి ఆ పర్సన్ అసలు వచ్చే రోజుల్లోని ఏమైనా సరే పాజిటివ్ గా మేనిఫెస్ట్ చేయడం కానీ వాళ్ళ ఆలోచనలో కొంత అలాంటి చేంజెస్ ఏమైనా వస్తాయేమో చూద్దాం. సో ఈ పర్సన్ పాజిటివ్ గా ఆలోచించడం స్టార్ట్ చేస్తారండి, చేంజెస్ అయితే వస్తాయి. ఇది వెంటనే జరగదు కానీ ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు తెలుసుకుంటారు ఈ రిలేషన్షిప్ ఒక్కటే వాళ్ళకి హ్యాపీనెస్ ఇస్తుంది, ఆర్ అట్లీస్ట్ వాళ్ళ లైఫ్ లో నాకు తెలిసి మీలా వాళ్ళని ఎవరు చూడలేరు, ఆర్ వాళ్ళని ఎవరు అర్థం చేసుకోలేరు. సో వాళ్ళు ఏంటంటే మీ గురించి పాజిటివ్ గా మేనిఫెస్ట్ చేసే రోజులు అయితే వస్తాయి. ఈ రిలేషన్షిప్ వర్కౌట్ అవ్వాలని వాళ్ళే బలంగా కోరుకుంటారు. అప్పటి వరకు మీరు వెయిట్ చేయండి. ఎందుకంటే అలాంటి చేంజెస్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయని యూనివర్స్ అయితే చెప్తుంది. ఆల్రెడీ వాళ్ళకి ఎక్కడో అలా అనిపిస్తుంది కానీ వాళ్ళు ఏంటంటే అది కాన్ఫిడెంట్ గా అనుకోలేకపోతున్నారండి. వాళ్ళకి ఏమనిపిస్తుందంటే యూనివర్స్ మనకి ఏదో ఆఫర్ చేస్తే అది తీసేసుకుందాం, బట్ మనమైతే డెస్పరేట్ గా ఉండొద్దు. ఎందుకంటే మనం డెస్పరేట్ గా ఉన్నంత మాత్రాన ఏది మారిపోదు. సో అల్టిమేట్ గా మనం ఏంటంటే ఏది అనుకోకుండా మనం ఏంటంటే అలా చూస్తుంటే
ఏ బాధ ఉండదు అనేలాగా వాళ్ళ ఆలోచనలు ఇప్పుడు ఉన్నాయి కాబట్టి వచ్చే రోజుల్లో వాళ్ళకి కొన్ని సిచ్యువేషన్స్ అయితే అర్థమవుతాయండి. అవి అర్థమైన తర్వాత వాళ్ళలో ఖచ్చితంగా మీరు చేంజెస్ చూస్తారు. ప్రాబ్లం అయితే ఏం లేదు. జస్ట్ ఆ టైం వరకు మీరు ఏంటంటే వెయిట్ చేయాలి. ఈ గ్యాప్ లో కొంత మీకు పరీక్షలు ఉంటాయి. నేను చెప్తున్నాను కదా, యూనివర్స్ ఏంటంటే వీళ్ళ లైఫ్ లో కొన్ని సిచ్యువేషన్స్ క్రియేట్ చేస్తుందండి. వీళ్ళు ఏంటంటే రియలైజ్ అయ్యేలా, వాళ్ళకి ఏం కావాలి అనేది వాళ్ళు అర్థం చేసుకునే పరిస్థితి తీసుకొస్తుంది. బట్ ఈ గ్యాప్ లో మీకేం జరుగుతుందంటే కొంత రివర్స్ లో థింగ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. మీరు ఎలా అనుకుంటారంటే, అంటే ఇది వర్కౌట్ అవ్వదేమో అందుకే ఇలాంటివి జరుగుతున్నాయేమో, యూనివర్స్ నాకు అందుకే ఇలాంటి సైన్స్ ఇస్తుందేమో అని మీరు అనుకుంటారు. ఈ పర్సన్ విషయానికి వచ్చేసరికి వీళ్ళు పాజిటివ్ గా చేంజ్ అవ్వడానికి వీళ్ళ లైఫ్ లో కొన్ని సిచ్యువేషన్స్ అనేవి పెడుతుంది. సో మీరేంటంటే ఈ టైంలో అసలు ఎక్కడా కూడా చేంజ్ అవ్వకూడదండి. ఎందుకంటే మీరు ఫస్ట్ నుంచి పాజిటివ్ గా అనుకుంటున్నప్పుడు ఇంకా లాస్ట్ వరకు అలానే అనుకోవాలి. అలా అనుకుంటేనే ఈ పర్సన్ కూడా ఆ రకంగా చేంజ్ అవ్వడానికి ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో అసలు వచ్చే రోజుల్లో ఒరిజినల్ గా ఏ రకంగా థింగ్స్ అనేవి మేనిఫెస్ట్ అవుతాయి మీ రిలేషన్షిప్ కి అనేది చూద్దాం. సో నేను మళ్ళీ చెప్తున్నానండి, క్లియర్ గా చెప్తున్నాను, ఈ సిచ్యువేషన్ లో మాత్రం డెఫినెట్ గా చాలా పాజిటివ్ గా చేంజెస్ అయితే వస్తాయండి. ఆ పర్సన్ ఏంటంటే ఇప్పుడు ఏదైతే రియలైజ్ అవ్వలేకపోతున్నారో వాళ్ళు ఏంటంటే వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు అని ఫీల్ అవుతున్నారు నిజానికి. సో దానివల్లే ఇక్కడ ఏంటంటే థింగ్స్ అనేవి అంటే మీరు అనుకున్నంత పాజిటివ్ గా ఏం మీకు కనిపించట్లేదు. బట్ స్టిల్ నేను చెప్పాను కదా, ఇక్కడ కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది. అంటే యూనివర్స్ ఆల్రెడీ మీ సిచ్యువేషన్స్ మీద వర్క్ చేస్తుంది. ఇది పాజిటివ్ గా చేంజ్ అవ్వడం కోసం యూనివర్స్ ఏంటంటే వర్క్ చేస్తుంది అని అయితే నేను క్లియర్ గా చెప్పగలను. సో బేసిక్ గా ఈ పర్సన్ అయితే వచ్చే రోజుల్లో మారుతారు. సో దానివల్ల పాజిటివ్ గా చేంజెస్ వస్తాయి. కాకపోతే మీకు వెంటనే అది పాజిటివ్ గా చేంజ్ అయిందని తెలియదండి. మీరు ఎలా ఫీల్ అవుతారంటే ఎంత ముందుకు వెళ్తున్నా ఇక్కడ అంతా నెగిటివ్ గానే జరుగుతుంది, ఇక్కడ అంతా నెగిటివిటీయే ఉందేమో. సో యూనివర్స్ ఏంటంటే మీ సిచ్యువేషన్స్ మీద వర్క్ చేయట్లేదు. మీరు ఎంత పాజిటివ్ గా అనుకుంటున్నా యూనివర్స్ ఏంటంటే మీరు అనుకున్నట్టుగా ఎలాంటి మార్పులు తీసుకురావట్లేదు అన్నట్టు మీకు అనిపిస్తుంది. బట్ ఏంటంటే మీరు ఎప్పుడైతే అన్ని రకాలుగా లేదు ఇక్కడ సిచ్యువేషన్స్ మారుతాయి, నేను యూనివర్స్ ని ట్రస్ట్ చేస్తున్నాను, సో డెఫినెట్ గా గుడ్ చేంజెస్ వస్తాయి, ఈ సిచ్యువేషన్స్ ఏంటంటే నా కంట్రోల్లోకి వస్తాయి అని మీరు అంటే అలా కాన్ఫిడెంట్ గా ఉన్న రోజు మీకు ఇక్కడ యూనివర్స్ ఏం ఆఫర్ చేసింది ఆర్ ఏం చేస్తుంది అనేది క్లారిటీ వస్తుంది. అల్టిమేట్ గా లైట్ ని అయితే చూస్తారండి. బట్ ఇదేంటంటే వెంటనే జరగదు, ఎందుకంటే ఆ పర్సన్ కూడా కొంత చేంజ్ అవ్వాల్సి ఉంది కాబట్టి వాళ్ళు చేంజ్ అయిన తర్వాత సిచ్యువేషన్స్ మీ కంట్రోల్లోకి వస్తాయి. అది మీ కంట్రోల్లోకి వస్తున్నట్టు కూడా మీకు తెలియదు, బట్ సడన్ గా జరుగుతుందండి ఇదంతా. మీరు ఊహించని విధంగా ఊహించని టైంలో జరుగుతుంది అని అయితే నేను చెప్పగలను. సో మీరు ఏంటంటే హోప్ఫుల్ గానే ఉండండి. మిమ్మల్ని కొన్ని సిచ్యువేషన్స్ ఏంటంటే కంట్రోల్ చేస్తూ ఉంటాయి, బట్ మీరు ఏంటంటే వాటి వల్ల ఎఫెక్ట్ అవ్వకుండా చూసుకోండి. సో అసలు అల్టిమేట్ గా యూనివర్స్ మీకు ఇచ్చే గైడెన్స్ ఏంటి అనేది కూడా చూసేద్దాం ఒకసారి ఈ సిచ్యువేషన్ కి. సో నేను చెప్పాను కదండి, మీ విషెస్ అయితే ఫుల్ఫిల్ అవుతాయి. మీరు ఏంటంటే పాస్ట్ లో చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. సో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్న తర్వాత అవి ఫెయిల్ అయ్యాయి, మీరు ఏంటంటే చాలా డిస్టర్బ్ అయిపోయారు. బట్ ఇప్పటికైతే మీకు విషెస్ అయితే ఫుల్ఫిల్ అవ్వాలి, రిలేషన్షిప్ వర్కౌట్ అవ్వాలనే ఉంది, అదే జరుగుతుంది. బట్ అంతవరకు మీరు ఏంటంటే కొంత బ్యాలెన్స్డ్ గా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే కొంత మీ పరిస్థితి ఎలా ఉంటుందంటే అప్ అండ్ డౌన్ అన్నమాట. మీరు అంటే ముందుకు వెళ్దాం అనుకున్న ప్రతిసారి కూడా ఎందుకో కానీ వెనక్కే వెళ్తున్నట్టు ఫీల్ అవుతారు. మిమ్మల్ని ఏదో ఫోర్స్ డ్రాగ్ చేస్తుందని అనిపిస్తుంది అనమాట. సో థింగ్స్ అనేవి వర్కౌట్ అవ్వట్లేదు అనే ఫీలింగ్ వస్తుంది. బట్ అక్కడ మీరు ఎప్పుడైతే ఈ రిలేషన్షిప్ ప్రయారిటైజ్ చేస్తారో ఇది ఎలా అయినా వర్కౌట్ అవ్వాలి అని పాజిటివ్ గా ఉంటారో అల్టిమేట్ గా అదే మేనిఫెస్ట్ అవుతుంది. మీ విషెస్ అయితే ఫుల్ఫిల్ అవుతాయండి. చెప్పడానికి కూడా ఎక్కువ ఏం లేదు. జస్ట్ మిమ్మల్ని అంటే కొన్ని ఫోర్సెస్ కంట్రోల్ చెయ్యాలని చూస్తే అవి ఫోర్సెస్ కంట్రోల్ చేయడం కాదు, కానీ మీ కమిట్మెంట్ కి ఒక పరీక్ష అని మీరు అనుకోవచ్చండి. మీ కమిట్మెంట్ అనేది ఎంత స్ట్రాంగ్ గా ఉంది, మీరు అంటే ఎంత క్లారిటీతో ఉన్నారు అనేది యూనివర్స్ చూడాలి అనుకుంటుంది అని మీరు అర్థం చేసుకోవచ్చు. బట్ ఏదైనా నేను ఇక్కడ క్లియర్ గా చెప్తున్నాను కదండి, ఈ సిచ్యువేషన్ లో మాత్రం థింగ్స్ వర్కౌట్ అవుతాయండి. యూనివర్స్ ఏంటంటే మీ ఫేవర్ లోనే థింగ్స్ ని వర్కౌట్ చేయాలి అనేలాగే చూస్తుంది, అందుకే అదే మేనిఫెస్ట్ అవుతుంది యాక్చువల్ గా. కాకపోతే మీకు ఆ క్లారిటీ రావాలి అంటే ఈ పర్సన్ ఫస్ట్ వాళ్ళు రియలైజ్ అవ్వాలి. అట్ ద సేమ్ టైం వాళ్ళు రియలైజ్ అయిన తర్వాత కూడా వెంటనే మీకు సిచ్యువేషన్ అనేది మారిపోదు. మీరు కూడా ఏంటంటే
ఒక క్లారిటీతోని వెయిట్ చేసినప్పుడు నెగిటివ్ గా ఉంది అనుకున్న టైంలోనే సడన్ గా పాజిటివ్ గా చేంజ్ అవుతుంది. ఇది సడన్ గా జరుగుతుందండి. మీరు అంటే స్లోగా ప్రోగ్రెస్ చూస్తారని కూడా నేను చెప్పను. మీరు అప్పటికప్పుడే నెగిటివ్ గా ఉంది ఏంటి అనుకునే లోపే పాజిటివ్ గా మారుతుంది. సో అలా కనిపిస్తుంది నాకైతే. నేను చెప్పింది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో చెప్పండి. సో చూసారు కదండి, ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకు ఏమనిపిస్తుందో నాకు కామెంట్స్ లో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్ తో. బాయ్.